చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం అక్కడ చెక్ ఇన్ అయ్యి లగేజ్ వదిలేసి వస్తాం కదా, కానీ ఇన్ని ఫ్లైట్లు మారినప్పుడు లగేజ్ ఎలా వస్తుంది ఏంటి అనే కదా ఫ్రెండ్స్. మనం ఫ్లైట్లు ఎలా మారుతామో అది కూడా ఫ్లైట్స్ మారుతుంది. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ వాళ్ళు మన ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళే మొత్తం చూసుకుంటారనమాట. మనం దిగి మన ఫ్లైట్కి వచ్చే మార్గంలోనే అది కూడా దిగేసి వాళ్ళు చెక్ చేసి మన ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళ లగేజ్ మొత్తము ఒక ట్రక్ లాగా ఉంటుంది, దాంట్లో తీసుకొచ్చి మన ఫ్లైట్లో అయితే అరేంజ్ చేసేస్తారు. ఇంకా వచ్చేసి మనకి ఫుడ్ కానీ ఫ్లైట్లో వాటర్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కదా. అవి కూడా మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు చూస్తున్నలాగే బండ్లు ఉంటాయి, వాటి మీద తీసుకొచ్చి ఫ్లైట్స్లో అన్నీ అరేంజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఉంది బూస్టన్ నుంచి మనకి అబుదాబి మోస్ట్లీ 16 అవర్స్ అయితే జర్నీ పడుతూ ఉంది కదా. దీనికి వాటర్ అవి కావాలి కాబట్టి అన్నీ ఇక్కడే నింపుకుంటారు. ఇంకా మధ్యలో మనకు గ్యాస్ కానీ ఇవన్నీ ఫ్లైట్ను ఒకసారి చెక్ చేసుకొని ఎలా ఉంది ఏంటి అని చెప్పి దీనికి సంబంధించిన వాటరు మనకు పెట్టే ఫుడ్ ఇవన్నీ కూడా ఇక్కడైతే అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. మధ్యలో ఎక్కడ మనమైతే ల్యాండ్ అవ్వం కదా, కాబట్టి మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉండేలాగా ఇక్కడే ఒకసారి చెక్ చేసుకొని అన్నీ పెట్టుకుంటారు. మీరు చూసారా డిఫరెంట్ ఫ్లైట్స్ అయితే వెళ్తూ ఉన్నాయి, మీకు చూపించాలని నేనైతే వీడియో తీశాను. ఇంకొక విషయం ఏంటంటే ఫ్లైట్ మనకి ఇలా వెళ్ళేటప్పుడు ఈ రెక్క అసలు ఇలా లెగుస్తుంది అని చాలామందికి తెలియదు, అందులో నేను కూడా ఒకదాన్ని, నాకు అస్సలు తెలియదు. సరే మీకు చూపించాలని ఇదిగోని చూపిస్తున్నాను. ఇలా పైకి వెళ్ళేటప్పుడు అనమాట ఇలా మొత్తం కూడా అన్ని రెక్కలు కూడా కిందికి పైకి అంటాయి. ఇది లాస్ట్ టైము నాకు మా హస్బెండ్ చూపించారు. ఓ అనుకున్నాను, నేను ఎమిరేట్స్లో వచ్చినప్పుడు నేను చూడలేదు, తిను చూపిస్తే చూశానమాట. ఫైనల్గా మనమైతే వెళ్తున్నాం. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో కదా, లొకేషన్ వాటర్ అనమాట. వాటర్కి అటువైపు హౌసెస్, ఇటు ఏమో ఎయిర్పోర్టు. ఇంకా మనం దాదాపుగా మెల్లమెల్లగా మేఘాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది కదా, వాటర్లో కూడా కొన్ని హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మనము ఇలా వెళ్తూ ఉండగానే టైం అంటూ గడిచిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ కనిపించదు అనుకుంటే మన ముందు టీవీ ఉంటుంది, దాంట్లో మూవీస్ చూసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, మ్యూజిక్ తినొచ్చు. ఫైనల్గా అలా చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది, మనకైతే భోజనం వచ్చేసింది. భోజనం రాగానే ఇక్కడ ఈ టేబుల్ని అయితే ఇలా సెట్ చేసుకుంటాము, అక్కడే ఉంటుంది సీట్కి. ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా క్లారిటీగా మీతో ఇంకొక వీడియోని అయితే షేర్ చేస్తాను. అలా భోజనం చేస్తూ మూవీ చూస్తూ నేనైతే ఎంజాయ్ చేశాను. స్క్రీన్ మీద చూస్తూ ఉంటే నాకు 12th ఫెయిల్ మూవీ కనిపించింది. సరే చూద్దాము అని చెప్పి చూస్తున్నాను. నేను వచ్చేసి నాన్ వెజ్ చెప్పాను, నాన్ వెజ్ ఇచ్చారు. మనకి వెజ్ కూడా ఉంటుంది, వెజ్ బాగోదు అన్నారు, అందుకని దీని కంటిన్యూషన్ వీడియో వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.